పాలతో ములక్కాయ కూర తిన్నారండి? తినే ఉంటారు, తినకుండా ఉండరనుకోండి. ఎందుకంటే పాలల్లో ములక్కాయ కూర వేసుకుని వండుకుంటే ఆ టేస్టే వేరు. నాకైతే ఇలా వండుకు తింటామంటే చాలా ఇష్టం. మనం ములక్కాయని అయితే నరికేస్తాం కానీ ములగాకునైతే ఏం చేసుకోమండి. కానీ అన్నిటికన్నా దివ్య ఔషధం ములగాకండి. అది కూడా తింటూ ఉండండి, మర్చిపోబాకండి. ములక్కాయలో ఎంత టేస్ట్ ఉంటుందో ములగాకులో అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాయ పాలకూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. 4 ములక్కాయలు తీసుకున్నానండి. 4 ములక్కాయలకి 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ములక్కాయలు కూడా కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ పోసుకుని మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు పసుపు వేసుకోండి. వేసుకోవటం వల్ల ఆనియన్స్ బాగా ఫ్రై అయితే ఇది సింపుల్ కర్రీ అండి. బ్యాచిలర్స్ అయినా వండుకోవచ్చు. ఒక్కసారి వండుకుంటే ఆ టేస్టే వేరు. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఆ ఆయిల్లోనే ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఆ ములక్కాయ ముక్కలు వేసేయటం వల్ల ఆయిల్లో ములక్కాయ ముక్కలు మగ్గితే ములక్కాయకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పసర వాసన పోయిద్ది. అలా పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కారం వేసుకోండి. ఇక్కడైతే మాత్రం ఒక విషయం చెప్తానండి, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాము, దానికి తోడు పాలు పోసుకుంటున్నాము. కారం ఎక్కువ వేసుకోకపోతే కూర తీయగా ఉంటుంది. మీకు కొంచెం తినేదానికన్నా కొంచెం ఒక రవ్వ కారం ఎక్కువ వేసుకోండి. అవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం ములక్కాయ మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మునక్కాయ ఉడకాలి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదండి. అవి ఉడికేటప్పటికి మనం కాసి చల్లారి పెట్టుకున్న ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. అంటే పచ్చి పాలు వేసుకుంటే ఒక టేస్ట్, కాచిన పాలు వేసుకుంటే ఒక టేస్ట్ అండి. ఇది మర్చిపోకండి. పచ్చి పాలు వేసుకుంటే ఏమైందంటే ఈ పాలన్నీ ఇరిగిపోయి పన్నీర్ కతకలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇరిగిపోయిన కతకలండి, పన్నీర్ అన్నది కాదు. అదే మనం కాసి చల్లారి పెట్టుకుంటే మరీ అంత కతకలు రావు. అదంతా కలిసిపోయి చిన్నగానే, అంటే ఉప్పు కారం కలిసి చిన్నగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఆ పాలల్లో కూడా ములక్కాయ ముక్క ఉడకాలండి. ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి ములక్కాయ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. ములక్కాయ ఉడికింది అనుకుంటే కూర మీకు గ్రేవీ కావాలంటే అట్టు పెట్టుకోండి, లేదంటే అంటిగిరి పెట్టేసుకోండి. ఇలా అట్టు పెట్టుకుంటేనే ఆ టేస్ట్ వేరు. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి భలే ఉంది.